హాయ్ హాయ్ హలో. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెలెక్ట్ కొరీ లాజికల్ ప్రాసెసింగ్ ఆర్డర్ అన్నమాట. సో మనం ఒక సెలెక్ట్ కొరీ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఫ్రమ్, వేర్, గ్రూప్ బై డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా. సో ఆ క్లాసెస్ అనేది వన్ బై వన్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మనం ఒక శాంపిల్ టేబుల్ వచ్చేసి మనం సెలెక్ట్ కొరీ లాజికల్ ప్రాసెసింగ్ ఆర్డర్. సో ఇంకా చెప్పాలంటే సెలెక్ట్ కొరీ క్లాజెస్ అంట. క్లాసెస్, సెలెక్ట్ కొరీ క్లాసెస్ అంటే ఫ్రమ్, వేర్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లా. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. నేనేమంటానంటే లైక్ నాకు ఒక టేబుల్ ఉంది ఇక్కడ, సేల్స్ డాట్ ఆర్డర్స్. ఇప్పుడు మీ టేబుల్లో డేటా చూస్తే మీ చేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, తర్వాత ఆర్డర్ డేట్ ఇట్లా ఉందన్నమాట. ఈ డేటా మొత్తం ఉంది మనకి. సో ఆమ్, నాకేం కావాలంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. సో ఈ ఎంప్లాయీస్ ఎవరెవరు ఎన్నెన్ని ఆర్డర్స్ పెట్టారు అనేది నాకు కావాలనుకున్నాను నేను. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ కొరికి ఇప్పుడు నార్మల్గా రన్ చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్ డేటా ఆ టేబుల్లో ఉన్న మొత్తం డేటా వస్తుంది. బట్ ఇన్ కేసు నాకు ఈ ఎంప్లాయ్ పర్టికులర్ మీన్ ఈచ్ ఎంప్లాయ్ అనుకుందాం, ఈచ్ ఎంప్లాయ్కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో అనుకుంటే మనం గ్రూపింగ్ చేస్తున్నట్టు. ఇక్కడ మనకి డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. సో కౌంట్ అనుకుంటున్నాం. సో నేనేమంటాను, ఎంప్లాయ్ ఐడి, ఓకే, ఈఎంపీ ఐడి కామా కౌంట్ ఫంక్షన్, కౌంట్ ఇచ్చేస్తాం. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఇక్కడ ఏంది మనకి ఆర్డర్స్ టేబుల్ ఇది. ఒక ఎంప్లాయీ ఈ ఆర్డర్, ఇది ఆర్డర్ ఐడి ఉంది అనుకో, 102504 అని ఉంది. దాని అర్థం ఏంది, ఈ ఆర్డర్ని ప్లేస్ చేసింది ఎవరు, ఎంప్లాయీ 4 అనమాట. అట్లా ఏ ఎంప్లాయీ ఎన్ని ఆర్డర్స్ని ప్లేస్ చేశాడు అనేది చూద్దాం. సో ఇక్కడ నేను కాలం అలియాస్ ఏమి ఇస్తానంటే నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనమాట. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనేది మనం ఇక్కడ. సో మనం ఏంది ఇక్కడ ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాటితో పాటు వేరే కాలమ్స్ ఉన్నాయనుకో, ఆ కాలమ్స్ కంపల్సరీగా మనకి గ్రూప్ బైలో ఉండాలి. సో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం కదా, గ్రూప్ బై రన్ చేసాం అంటే ఏంది, ఇప్పుడు ఎంప్లాయీ 1 ఇన్ ఆర్డర్స్ ఉంది, తర్వాత ఎంప్లాయీ 2 96, ఎంప్లాయీ 3 127, ఇట్లా మనం ఏంటంటే ఈచ్ ఎంప్లాయీకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది మనం చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైన చూస్తే నాకు మొత్తం డేటా అనమాట. నాకు ఇట్లా కాదు, మనం ఒక కస్టమర్ని తీసుకుందాం. ఏదైనా ఒక కస్టమర్ని తీసుకొని ఆ కస్టమర్కి ఈ ఎంప్లాయీస్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు అట్లా ట్రై చేద్దాం. ఇదేంది మామూలుగా ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ ఎన్నెన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు అనేది. ఇప్పుడు నేను ఇంకొక ఫిల్టర్ కండిషన్ పెడతాను, వేర్ మనకి టేబుల్లో ఏమని ఉంది, కస్టమర్ ఐడి అని ఉంది. కస్టమర్ ఐడి నథింగ్ బట్ కస్ట్ ఐడి అనమాట. నేను ఇక్కడ కస్ట్ ఐడి ఈక్వల్ టు ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకుందాం, ఏదో ఒకటి, లైక్ మాకు 71 కాస్త రిపీటెడ్గా ఉంది, 71 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ 1 కస్టమర్ 71కి ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాడు, 6. తర్వాత ఎంప్లాయీ 2 4 అనమాట. సో ఇంత ముందు కోరికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ వేర్ కండిషన్ లేదు ఇంతకుముందు. అప్పుడు ఈచ్ ఎంప్లాయ్
ఇప్పుడు పర్టిక్యులర్ కస్టమర్ అని ఏం మెన్షన్ చేయట్లేదు. ఈ ఎంప్లాయీ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాడు. సెకండ్ ఎంప్లాయీ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాడు ఇట్లా. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏంది మనకి మనం వేర్ కండిషన్‌లో కస్ట్ ఐడి 71 అని పెడతాను. 71 అని పెట్టినప్పుడు ఈ కస్టమర్‌కి, ఈ పర్టిక్యులర్ కస్టమర్‌కి ఒక్కొక్క ఎంప్లాయీ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాడు. ఇదనమాట. నెక్స్ట్ ఏమంటానంటే నేను ఆహ్, ఈ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి చూసారా? అవి మోర్ థాన్ 1 ఓకేనా? మనం ఒక కౌంట్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇక్కడ వచ్చింది కదా! ఇక్కడ నేనేమంటానంటే ఒక 2నో, 5 ఇట్లా మనం పర్టిక్యులర్‌గా నేనేమందాం లేకపోతే 3 అందాం. 3 కంటే ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసింది ఎవరు? అంటే 3 కంటే ఎక్కువ ఆర్డర్స్‌ని కస్టమర్ కోసం ప్లేస్ చేసింది ఎవరు అని అనుకో. ఇప్పుడు నార్మల్‌గా ఏంటి మనం ఏదైనా ఫిల్టర్ చేయాలంటే మనం వేర్ కండిషన్‌లో పెడతాం. ఓకేనా? ఇక్కడ మనకు వేర్ కండిషన్‌లో పెట్టాలి అంటే దేన్ని పెడుతున్నాం మనం? నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఈ కౌంట్ కనుక్కున్న దాన్ని మనం పెడుతున్నామనమాట. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అని. అంటే మనకి కామన్‌గా కాలమ్ నేమ్ ఇది. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇది యూజ్ చేశాననుకో వేర్ కండిషన్‌లో ఫర్ సపోజ్. ఇక్కడ నేను అని చెప్పేసి గ్రేటర్ థాన్ 1 అంటాను. లేదంటే 2 కంటే ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసినయి. ఏ ఎంప్లాయీ 2 కంటే ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేశాడు. ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్‌వాలిడ్ కాలమ్ నేమ్ అని వస్తుంది. ఈవెన్ జస్ట్ క్వెరీలోనే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుందనమాట. ఇన్‌వాలిడ్ కాలమ్ నేమ్. సో, ఓకే. అంటే ఇక్కడ పని చేయలేదు. దీన్ని తీసేద్దాం. మేబీ ఇప్పుడు కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది కదా! ఇది వర్క్ అయితదేమో చూద్దాం. అని చెప్పేసి గ్రేటర్ థాన్ 1 అంటాను. ఓకేనా? ఇది ట్రై చేద్దాం. ఇది కూడా పని చేయట్ల. యాన్ అగ్రిగేట్ మే నాట్ అపియర్ ఇన్ వేర్ క్లాస్ అన్లెస్ ఇట్ ఈస్ సబ్ క్వెరీ. సో, అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి వేర్ క్లాస్‌లో వర్క్ అవ్వవు. సో, ఇంక మనకు ఆప్షన్ ఏంది? ఇప్పుడు నార్మల్‌గా టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని బేస్ చేసుకొని డేటా ఫిల్టర్ చేయాలంటే మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. అలా గాకుండా గ్రూపింగ్ అనమాట. ఇక్కడ మనం గ్రూపింగ్ చేస్తున్నాం కదా! గ్రూప్ బై అని. ఆ గ్రూపింగ్ పైన మనం ఫిల్టర్ చేయాలి అంటే దాన్ని వేరే క్లాస్‌లో మనకి వర్క్ అవ్వదనమాట. సో, దీన్ని కూడా కామెంట్ చేద్దాం. వర్క్ అవ్వట్లేదు కదా! కామెంట్ అంటే ఇంక అది తీసుకోదనమాట ఎగ్జిక్యూషన్‌లో. దీనికి మనకు వేరే ఏముందంటే హ్యావింగ్ అనే ఒక క్లాస్ అనమాట ఇది. సో, దీంట్లో మనం ఈ గ్రూపింగ్‌ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేయొచ్చనమాట డేటా. ఓకేనా? గ్రూపింగ్ అని చెప్పేసి ఈ కాలమ్ నేమ్ ఇక్కడ అలియాస్ ఉంది చూసావా? ఇది పెట్టడానికి లేదు మళ్ళీ. ఇది పెడితే ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుందని నేను చెప్తాను మీకు. వేర్‌లో పెట్టిన గ్రూప్ బై హ్యావింగ్ ఇక్కడ ఏదైనా సరే మనం ఖాళీ అలియాస్‌ని తీసుకొచ్చి పెడితే మనకి ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ అని వస్తది. సో, అలా కాదు. మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఏదైతే మనం పైన అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ హ్యావింగ్ అనేది ఎందుకు? డేటాని ఫిల్టర్ చేయడానికి. బట్ ఎక్కడ? గ్రూపింగ్. ఆన్ టాప్ ఆఫ్ గ్రూపింగ్ అనమాట. గ్రూప్ చేసిన డేటా మీద ఫిల్టర్ చేయాలి అంటే మనం హ్యావింగ్ యూజ్ చేస్తాం. అదే టేబుల్‌లో మనకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఫిల్టర్ చేయడానికి మనం వేర్ కండిషన్స్ యూజ్ చేస్తాం. సో, ఇంటర్వ్యూ క్వెషన్ ఉంటది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్ అంటారనమాట. బోత్ ఆర్ ఫిల్టర్స్. బోత్ ఆర్ యూజ్డ్ టు ఫిల్టర్ ద డేటా. ఓకేనా? ఫిల్టర్ అంటే ఏంది? లైక్ కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని మనం డేటాని రిమూవ్ చేయడం. అన్నెసెసరీ డేటా రిమూవ్ చేయడం. సో, రిమూవ్ నథింగ్ బట్ ఫిల్టరే వస్తది డేటా అంతే. అయితే వేర్ అనేది టేబుల్‌లో ఉన్న కాలమ్స్ పైన డైరెక్ట్‌గా అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. బట్ హ్యావింగ్ అనేది ఆన్ టాప్ ఆఫ్ గ్రూపింగ్. ఆన్ టాప్ ఆఫ్ గ్రూపింగ్ వి విల్ యూజ్ హ్యావింగ్ అని చెప్పేసి చెప్తాం. అది డిఫరెన్స్. నెక్స్ట్ సరే నేను ఈ డేటా మొత్తం నాకొచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే నాకిక్కడ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా! ఈ నంబర్ ఆఫ్ ఆర్డర్స్‌ని ప్లేస్ చేసుకొని నేను డిసెండింగ్ నుంచి అసెండింగ్‌కి అరేంజ్ చేయాలనుకుంటున్నా. అంటే హైయెస్ట్ ఆర్డర్స్ నుంచి లోయెస్ట్ ఆర్డర్స్‌లో రావాలి నాకు డిస్‌ప్లే చేయడం. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ఆర్డర్ బై ఓకే. ఆర్డర్ బై నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్. డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి నాకు. అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌గా. ఇప్పుడు చూడండి 6, 4, 4, 4, 3 ఇట్లా. ఓకేనా? సో, ఇది నార్మల్‌గా మనకి ఉన్న బేసిక్ మెయిన్ సెలెక్ట్ క్లాసెస్.
సెలెక్ట్ క్వెరీలో ఉండే డిఫరెంట్ క్లాసెస్ ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, తర్వాత సెలెక్ట్ ఇట్లా అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించారా? ఇంతకుముందు ఈ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనేది నేను వేర్ కండిషన్‌లో పెట్టినప్పుడు అది వర్క్ అవ్వలేదు. హ్యావింగ్‌లో పెట్టినా వర్క్ అవ్వలేదు. ఈవెన్ గ్రూప్ బైలో పెట్టినా వర్క్ అవ్వదనమాట. హ్యావింగ్‌లో పెట్టినా వర్క్ అవ్వలేదు. బట్ ఆర్డర్ బై క్లాస్‌లో పెడితే వర్క్ అయింది. ఎందుకు వర్క్ అయిందనేది మనం ఇక్కడ చూద్దాం. నార్మల్‌గా ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏందంటే సెలెక్ట్ క్వెరీ క్లాసెస్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏందంటే ఫస్ట్ ఇది ఫ్రమ్ నుంచి స్టార్ట్ అయితది. ఓకేనా? ఫ్రమ్ నుంచి డేటా మొత్తం తెచ్చుకుంటది. ఇప్పుడు సపోజ్ సేల్స్ డాట్ ఆర్డర్స్ అనేది నాకు టేబుల్ నేమ్. ఈ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం తెచ్చుకుంటది ఫస్ట్. అది ఫ్రమ్ క్లాస్. నెక్స్ట్ వచ్చేసి వేర్ అన్నమాట. ఈ టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని బేస్ చేసుకొని ఏదైనా ఫిల్టర్ చేయాలనుకున్నామనుకో, మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ టేబుల్‌లో డేటా తెచ్చుకున్నాం. ఫర్ సపోజ్ నేనేమంటానంటే ఆహ్, ఈ టేబుల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చూద్దాం. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నా. నాకు ఎన్ని రోస్ వచ్చాయి మొత్తం? 830 రోస్ వచ్చాయన్నమాట. 830 రోస్. అంటే 830 రోస్. ఇక్కడ మనకి 830 రోస్ ఉంది. సారీ 830. నెక్స్ట్ నేనేమన్నాను ఇక్కడ వేర్ క్లాస్‌లో వేర్ కస్టమర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 71 అని పెట్టాను. సో, అప్పుడు ఎన్ని రోస్ వస్తాయో చూద్దాం. సో, మనకెన్నొచ్చాయి? అక్కడ మొత్తం 31 రోస్. అంటే కస్టమర్ ఐడీ 71తో ఉన్న ఆర్డర్స్ ఎన్నున్నాయి? 71. అంటే ఈ వేర్ పెట్టిన తర్వాత మనకు డేటా ఎంత ఫిల్టర్ అయింది? సో, 31 రోస్ వస్తున్నాయి. 31 రోస్ అన్నమాట వేర్‌కి. ఓకే. ఫ్రమ్ అయిపోయింది. వేర్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాం? గ్రూప్ బై. అంటే ఒక కండిషన్ బేస్డ్ మనం ఏంది ఎంప్లాయీ ఐడి కౌంట్ కనుక్కోవాలి. దానికి గ్రూప్ బై ఎంప్లాయీ ఐడి. ఈచ్ ఎంప్లాయీకి నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని ప్లేస్ చేశారో చూడాలి. సో, ఇది క్వెరీ మనకి. ఇక్కడ ఎన్ని రోస్ వచ్చినాయో చూద్దాం. నార్మల్‌గా ఏందంటే గ్రూప్ బై చేసినప్పుడు చేసేదన్నమాట ఇదంతా. సో, గ్రూప్ బై చేసినప్పుడు ఎన్ని గ్రూప్స్ అయినవి? 9 గ్రూప్స్. ఓకేనా? 9 గ్రూప్స్ లాగా అయినాయన్నమాట. ఇక్కడ సమ్ చూడొద్దు. జస్ట్ ఏందంటే లైక్ ఈ కండిషన్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే అదర్ కస్టమర్స్ కూడా యాడ్ అయ్యి ఉంటారు కదా! సో, గ్రూపింగ్ చేసినప్పుడు ఎన్ని గ్రూప్స్ అయినాయో చూద్దాం ఇక్కడ. మనకు మొత్తం 9 గ్రూప్స్ అయినాయి. ఒక్కొక్క గ్రూప్‌లో డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ నెక్స్ట్ ఏంటి? గ్రూప్ బై ఇక్కడ ఎన్ని గ్రూప్స్ అయినాయి? 9 గ్రూప్స్. 9 గ్రూప్స్ అయినాయి. ఓకేనా? సో, ఈ 9 గ్రూప్స్‌లో మనకి ఇక్కడ కౌంట్ ఇక్కడ మీరు గమనిస్తే నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనేది డిఫరెంట్ కౌంట్ ఉంది. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఈ గ్రూపింగ్స్ మీద ఈ 9 గ్రూపింగ్స్ మీద కౌంట్ ఆఫ్ స్టార్ ఓకేనా? అంటే ఈ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనేది గ్రేటర్ థాన్ 2 ఉన్నయి మాత్రమే తీసుకుంటున్నాం. అప్పుడు మనకేమైతాయి లైక్ గ్రేటర్ థాన్ 2 అంటే ఇక్కడ 2 అనేది ఒకటుంది. ఇదొకటి పోతది. ఇదొకటి రిమైనింగ్ ఎన్నుంటాయి? ఇంకా 7 వస్తాయన్నమాట. 7 రోస్ వస్తాయి. సో, నెక్స్ట్ హ్యావింగ్ అప్లై చేసినప్పుడు మనం హ్యావింగ్ క్లాస్ అప్లై చేసినప్పుడు ఏందంటే మనకి ఎన్ని రోస్ వచ్చాయి? 7 రోస్. అంటే ఇంతకుముందు గ్రూప్ బై అప్లై చేసినప్పుడు మనకి 9 రోస్ వచ్చాయి. బట్ మనం హ్యావింగ్‌లో ఒక కండిషన్ పెట్టాం గ్రేటర్ థాన్ 2. అప్పుడేంది నాకు ఆ లోయర్ ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 1, 2 ఇవన్నీ పోతాయి గదా! సో, రిమైనింగ్ 7 అనమాట. దీని తర్వాత ఏమైతదంటే హ్యావింగ్ అయిపోయింది గదా! ఇప్పుడు సెలెక్ట్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అయితది మనకి. సెలెక్ట్ ఓకేనా? సెలెక్ట్. ఇప్పుడేంటి సపోజ్ ఇప్పుడు నేను ఇంతవరకు రన్ చేశాననుకో ఆర్డర్ బై క్లాసే పెట్టట్లేదు చూడండి. జస్ట్ ఇంతవరకు రన్ చేశాను. సో, నాకు డేటా ఇలా వచ్చింది. ఇప్పుడు 7 వచ్చాయి మనకి హ్యావింగ్‌ని బట్టి. ఏమేం కాలమ్స్ అయితే మనం మెన్షన్ చేసామో ఓకేనా? ఎంప్లాయీ నంబర్ పెట్టాము. తర్వాత ఈ కౌంట్ ఆఫ్ స్టార్‌ని మనం ఒక కాలమ్ నేమ్ పెట్టుకున్నాం. ఆ కాలమ్ నేమ్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు రెడీ అయిపోయి ఉంటదన్నమాట. సో, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్. ఇవి నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అన్నమాట. సో, మనకి హ్యావింగ్ తర్వాత సెలెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. సో, సెలెక్ట్‌లో మనం ఏమి ఫిల్టర్ చేయట్లేదు డేటా. సెలెక్ట్‌లో మనం ఫిల్టర్ ఏం చేయట్లేదు. ఈ హ్యావింగ్ వరకు వచ్చిన డేటాని ఏమేం కాలమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం అంతే. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఎన్నుంటాయి? సేమ్ ఉంటాయి. హ్యావింగ్‌లో ఎన్నున్నాయి అన్నీ ఉంటాయన్నమాట. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత
ఆర్డర్ బై క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్ బై. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి. సో ఈ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనే కాలం మనకి ఎప్పుడు రెడీ అయి ఉంటుంది? సెలెక్ట్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఇది సెలెక్ట్ క్లాస్లో మనం పెట్టింది కదా ఇది అలియాస్. సో అప్పటి వరకు అది అనేది రెడీగా లేదు. అందుకే నేను వేర్లో కానీ గ్రూప్ బై కానీ హ్యావింగ్ కానీ ఇక్కడ నేను ఈ కాలం నేమ్ యూజ్ చేయడానికి ట్రై చేశాను అనుకో, ఇన్వాలిడ్ కాలం నేమ్ అని వచ్చింది నాకు. అలా కాకుండా ఆర్డర్ బై క్లాస్లో రన్ చేసినప్పుడు నాకు ఆ ఎర్రర్ రాలేదన్నమాట. ఎందుకు రాలేదంటే అప్పటికి మనకి సెలెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. సో సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ కాలం రెడీ అయింది. సో నేను దీని మీద ఇప్పుడు నేను క్వరీ చేయొచ్చు. ఇప్పుడు ఈ రిజల్ట్ సెట్ మీద ఈ కాలంలో ఉంది మీ సారీ ఈ రిజల్ట్ సెట్లో ఇప్పుడు ఈ కాలం రెడీ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి సెలెక్ట్కి వచ్చేసరికి. ఓకే, ఇంక ఇప్పుడు నేను ఆర్డర్ బైలో దాన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఆర్డర్ బై కూడా డేటా ఏం ఫిల్టర్ చేయదు. జస్ట్ మనకి ఇక్కడ వరకు వచ్చిన డేటాని ఒక ఆర్డర్లో నేను అరేంజ్ చేయాలనుకుంటున్నా. ఈ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో, అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వాల్యూస్ వచ్చే విధంగా నేను అరేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను సింపుల్గా ఏం చేశాను, ఆర్డర్ బై నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అని చెప్పేసి పెట్టాను. ఇప్పుడు చూడండి 6443 ఇట్లా ఇప్పుడు నేను అరేంజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు మనకి కాలం అలియాసెస్, మనం ఏదైతే కొన్ని కాలమ్స్ ఇక్కడ డెరైవ్ మ్యానిపులేషన్ చేసాం కదా, వీటిని మ్యానిపులేషన్స్ అంటాం. యాక్చువల్గా మనకి కౌంట్ ఆఫ్ స్టార్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ అనేది మనకు టేబుల్లో లేదు. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం మన ఓన్గా. డెరైవ్డ్ కాలమ్స్ అంటాం దీన్ని. ఓకేనా? సో మ్యానిపులేటెడ్ కాలమ్స్ అని కూడా అనొచ్చు. మనం తయారు చేసిన డేటా అన్నట్టు, ఉన్న డేటాని బేస్ చేసుకొని మనం డిరైవ్ చేసిన డేటా. ఓకేనా? ఈ కాలం నేమ్స్ ఆర్డర్ బైలో ఎందుకు వస్తుంది, రిమైనింగ్ క్లాసెస్లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలన్నమాట. సో the order of the execution of a select query is from, where, group by, having, select, order by. So whatever the column mentioned in the select class as a alias, that will work after the select class only. That's why we can use that column order by, but we cannot use in where, group by and having. Okay na? సో ఇప్పుడు నాకు మీకు ఒక క్రాస్ క్వశ్చన్ అనమాట. ఈ క్లాసెస్లో డేటాని ఫిల్టర్ చేయడానికి వాడే క్లాసెస్ ఏంటి చెప్పండి? వేరే హ్యావింగ్. ఎస్, వేర్ హ్యావింగ్ మాత్రమే అనమాట. ఫ్రమ్ అనేది వచ్చేసి ఏదైనా టేబుల్లో డేటా రిట్రీవ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. గ్రూపింగ్ అనేది ఏంటంటే దాని ముందు రిజల్ట్ సెట్ ఇక్కడ వరకు ఏదైతే వచ్చిందో ఆ డేటాని ఏదైనా పర్టికులర్ కండిషన్ని బేస్ చేసుకొని మనం గ్రూపింగ్ చేయాలనుకున్నాం అనుకో, ఏదైనా కాలం వాల్యూస్ని బేస్ చేసుకొని గ్రూప్ బై వాడతాం. ఇంకా మీకు హ్యావింగ్ అనేది మీకు క్లారిటీ ఉంది, మనం ఫిల్టర్ చేయడానికి, గ్రూపింగ్ అయిన డేటాని ఫిల్టర్ చేయడానికి. సెలెక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ వరకు వచ్చిన డేటాలో ఏమేం కాలమ్స్ కావాలి ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ డేటాలో మనకి ఏదన్నా ర్యాండమ్గా ఇప్పుడు కౌంట్ కనుక్కోవాలన్నా లెంత్ ఇంకోటి అవన్నీ పెట్టచ్చు. నెక్స్ట్ ఆర్డర్ బై, అరేంజ్ చేయడానికి అనమాట. టు అరేంజ్ ద డేటా వి విల్ యూస్ ఆర్డర్ బై క్లాస్. ఓకేనా? ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక 1 minute. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఫైన్ కదా. సో మనం నెక్స్ట్ ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే టాప్. టాప్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది మనకి. ఓకేనా? టాప్. యాక్చువల్గా ఇందులో కూడా మనకి సెలెక్ట్లో మనం డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. సో డిస్టింక్ట్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇన్ కేస్ ఇప్పుడు మనకు వచ్చిన ఈ రిజల్ట్ సెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి అనుకో. ఇక్కడైతే మనకు డూప్లికేట్స్ లేవు. ఫర్ సపోజ్ ఎక్కడన్నా ఇప్పుడు డూప్లికేట్ వాల్యూసే వచ్చాయనుకో, అక్కడ మనం డిస్టింక్ట్ అని పెడితే మనకి డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకేనా? ఓన్లీ డిస్టింక్ట్ సెట్స్ వస్తాయి. అది మనం చూద్దాం వేరే ఎగ్జాంపుల్తో. సో ఇది టాప్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి ఆఫ్సెట్. ఆఫ్సెట్ ఫెచ్ అంట. ఆఫ్సెట్ ఫెచ్ అంటాం. సో వీటిని ఎందుకు వాడతామంటే ఇప్పుడు మనం డేటాని ఆర్డర్ బై పెట్టేసి డేటా తీసుకొచ్చాం కదా.
ఇప్పటివరకు ఏం చేసాము? టేబుల్‌లో ఉన్న డేటాని ఫిల్టర్ చేసాం. గ్రూపింగ్ చేసిన డేటాని ఫిల్టర్ చేసాం. ఇప్పుడు నాకేం కావాలంటే, నాకు ఫైనల్‌గా నేను డేటా ఆర్డర్ కూడా చేసేసాను. నాకు డేటా వచ్చేసింది. ఇక్కడ చూస్తే నాకు కొన్ని రోస్ వచ్చాయి. ఇది కూడా ఓకే. ఇవి కాకుండా ఆర్డర్ బై చేసిన డేటాలో నాకు కొన్ని రోసే కావాలి. ఇప్పుడు నేను ఈ క్వెరీ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక 7 రోస్ వచ్చాయి. నాకు 7 వద్దు. జస్ట్ టాప్ 5 కావాలి. ఓకేనా? ఓన్లీ 5 రికార్డ్స్ కావాలనుకున్నా. అప్పుడు నేను ఆహ్, టాప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే నాకది వర్క్ అయితదనమాట. సో, ఇక్కడ నేను సింపుల్‌గా టాప్ 5 అని పెట్టాను. టాప్ 5 రికార్డ్స్. ఇప్పుడు చూడండి. అంటే ఆ ఆర్డర్ బై చేసిన దాంట్లో నుంచి మళ్ళీ మనం ఫిల్టర్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు చెప్పండి, టాప్ అనే కీవర్డ్ డేటా ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా! సో, ఇప్పుడు మనకి 3 వచ్చాయి. వేర్, హావింగ్, టాప్ అనేది కూడా వచ్చేదనమాట. ఇది. ఇంకొకటి టాప్ వల్ల మనకు ఇంకున్న అడ్వాంటేజ్ ఏందంటే పర్సెంటేజ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 5 రోస్ అన్నాను సరిపోయింది. యాక్చువల్‌గా మనం ఇక్కడ తక్కువ డేటా ఉంది కదా! ఇంకో టేబుల్ తీసుకుంటాం. అంటే వేరే సినారియో ట్రై చేద్దాం టాప్ కోసం. ఏమంటానంటే ఎంప్లాయీ ఐడీ అందాం. ఇవన్నీ తీసేద్దాం. జస్ట్ డైరెక్ట్‌గా నంబర్ మొత్తం కాలమ్స్ ఫిల్టర్ చేద్దాం. ఇలా ఉంది. ఓహో! ఇక్కడ నాకు మొత్తం 830 రోస్ వచ్చాయి కదా! నేను ఫస్ట్ కొన్ని కాలమ్స్ తీసుకుందాం. ఆర్డర్ ఐడీ, నెక్స్ట్ ఆర్డర్ డేట్, నెక్స్ట్ వచ్చేసి లైక్ కస్టమర్ ఐడీ ఇవన్నీ ఎంప్లాయీ ఐడీ కొన్ని కాలమ్స్ అన్నమాట. ఈ కాలమ్స్ తీసుకున్నాం. సో, ఇక్కడ మనకి ఈ రిజల్ట్ అనేది ఈ పర్టిక్యులర్ ఆర్డర్ అని గ్యారంటీ ఏమి ఉండదన్నమాట. ఓకేనా? ఎందుకు మనం ఏం పెట్టలేదు. ఆర్డర్ బై క్లాస్ ఇట్లా ఏం లేదు. పెట్టలేదు కాబట్టి ఏదో ఒక రాండమ్‌గా వచ్చేస్తుంది డేటా. సో, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే టాప్ 5 రికార్డ్స్ అని పెట్టాను. అంటే టాప్ 10 అందాం. టాప్ 10 రికార్డ్స్ ఇలా అయినా పెట్టొచ్చు. లేదంటే బ్రాకెట్స్ కూడా పెట్టొచ్చు. ఇక్కడ మనకి 10 రోస్ వచ్చాయి. బట్ ఇక్కడ మనకి ఈ గ్యారంటీ రిజల్ట్ సెట్ కాదిది. ఎలా అయినా రావచ్చనమాట. ఎందుకని మనం ఒక 10 రోస్ అన్నాం. వచ్చిన రిజల్ట్ అనేది ఏ ఆర్డర్‌లో వచ్చింటదో మనకు తెలీదు. బట్ ఒక 10 రోస్ అయితే రిటర్న్ అవుతున్నట్టు. సో, దీనికి నేనేం చేస్తానంటే ఒక ఆర్డర్ బై తీసుకుందాం. ఏదో ఒకటి ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై ఆర్డర్ డేట్ అందాం. సో, ఆర్డర్ బై ఆర్డర్ డేట్ లైక్ డిసెండింగ్ అంటే లేటెస్ట్ డేట్‌లో ఉన్న డేట్ అలా తీసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే లైక్ కొన్ని రోస్ వచ్చాయి. ఇది ఏంది 2008, 5, 6 సో, ఇవి వచ్చేసి 4 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2005 సారీ 2008, 5, 5 నెక్స్ట్ 2000 5, 4 అనమాట. సో, ఇలా మనకి కొన్ని రోస్ వచ్చాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 5 అంట. 5 రోస్ పెడదాం. ఓన్లీ 5 రోస్ ఇట్లా వచ్చాయన్నమాట. ఇది ఇలా మనం ఏందంటే టాప్ 5 రికార్డ్స్ కావాలి. ఇలాంటివి మనం తెచ్చుకో అయితే పర్సెంటేజ్ కూడా వర్క్ అయితది. టాప్‌లో మనకున్న ఇంకొక ఆప్షన్ ఏందంటే పర్సెంటేజ్ అనే ఆప్షన్. నేను టాప్ 1% అంటాను. టాప్ 1%. ఇప్పుడు నాకు మొత్తం టేబుల్‌లో ఎన్ని రోస్ ఉన్నాయంటే 830 రోస్ ఉన్నాయి. సో, నార్మల్‌గా 1% అంటే ఎంత మనకి? ఇక్కడ వరకు. అంటే 8 రోస్ అన్నట్టు. బట్ ఇక్కడ 30 ఉంది కదా! దీన్ని రౌండ్ అప్ చేసి మనకు 1% అంటే 9 రోస్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి 1% అంటే 9 రోస్. ఓకేనా? ఇదొకటి. పర్సెంటేజ్ ఇంత పర్సెంటేజ్ వచ్చిన రిజల్ట్‌లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రికార్డ్స్‌ని తీసుకోవాలంటే టాప్ 1% ఇట్లా కాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాప్‌లో ఇంకొక ఫీచర్ ఏముందంటే మనకి టై విత్ అనే ఒక ఆప్షన్ ఉంటది.
ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే మనకి 5 రోస్ వచ్చాయి. నేనేమంటానంటే లైక్ టై విత్ అంటే ఇక్కడ నేను ఆర్డర్ బైలో ఏం పెట్టాను, ఓన్లీ ఆర్డర్ డేట్ అన్నా కదా, ఇక్కడ నేను ఆర్డర్ ఐడి కూడా పెట్టేస్తాను. ఆర్డర్ ఐడి ఇప్పుడు మనం ఆర్డర్ బై క్లాస్లో ఎన్ని బేస్ చేసుకుని అయినా చేయొచ్చు. ఫస్ట్ ఆర్డర్ బై డేట్ని బేస్ చేసుకొని ఫిల్టర్ అవుతుంది. దాని తర్వాత ఆర్డర్ ఐడిని బేస్ చేసుకొని డేటా అనేది సార్ట్ అవుతుంది అనమాట. ఫిల్టర్ కాదు, సార్ట్ అవుతుంది. సో నేను ఇలా పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ 48, 49, 51, 50, 52 ఇలా ఫిల్టర్ అవుతుంది అనమాట. ఎట్లా, ఫస్ట్ వచ్చేసి ఇది మనం, సారీ సారీ, ఇది తప్పు పెట్టాను. ఇది డిసెండింగ్ పెట్టుకున్నాం, ఎందుకంటే డేట్స్ మన ప్రయారిటీ. ఇక్కడ నేను డిసెండింగ్ పెట్టాను అనమాట. ఫస్ట్ 5, 6, నెక్స్ట్ 5 అనమాట, సారీ 5, 5. సో 54, 55, 56, 57 ఈ 4 ఆర్డర్ ఐడీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే May 6 అనమాట, 2008. 70, నెక్స్ట్ 70 వచ్చేసి ఈ డేట్లో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆర్డర్ ఐడి అసెండింగ్ ఆర్డర్ ఉన్నట్టు మనకి. బట్ దీనివల్ల ఏమవుతుంది, ఆ, మనకి గ్యారంటీ రిజల్ట్ సెట్ కాదనమాట. ఇది చెప్పలేము, అంటే ఎలా అయినా రీఅరేంజ్ అయ్యి ఉండొచ్చు. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే టైఅప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది టాప్లో. దాని అర్థం ఏంటంటే ఈ 5 రోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు లాస్ట్ ఐడి ఉందనుకో, ఇది May 5లో ఉంది. ఈ May 5లో ఇంకా వేరే రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకురమ్మన్నట్టు అనమాట. సో ఇక్కడ పెట్టకుండా ఇది, అసలు ఇది మనం వాడడం జస్ట్ ఐడియా కోసం చెప్తాను నేను. ఆ టై విత్ ఈ వాడడం జస్ట్ ఏంటంటే టాప్ అనే రికార్డ్ వాడతాం, పర్సంటేజ్ టాప్ 5 రికార్డ్స్, టాప్ 10 రికార్డ్, నెక్స్ట్ పర్సంటేజ్ అనే రికార్డ్స్ వాడతాం. సో దాని తర్వాత ఏంటంటే సింపుల్ టై విత్ అనే ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో మీకు జస్ట్ చూపించాలనుకుంటున్నాను. టై విత్ ఎట్లా అంటే లైక్ విత్ టైస్, విత్ టైస్. రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేనేమంటాను, ఈ ఆర్డర్ ఐడిని ఇక్కడ తీసేస్తాను, దీన్ని విత్ టైస్ అని పైన సెలెక్ట్లోనే పెట్టేసిన. ఇప్పుడు చూడండి మనకి 8 రోస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఇంత యాక్చువల్ నేను పెట్టింది టాప్ 5 రికార్డ్స్. టాప్ 5 అన్నప్పుడు ఏంది, జస్ట్ ఈ ఆర్డర్లో అరేంజ్ అయినాయి, ఆర్డర్ డేట్లో అరేంజ్ అయిన రికార్డ్స్లో నుంచి 5 రికార్డ్స్ వస్తాయి, టాప్ 5 రికార్డ్స్. బట్ విత్ టైస్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నార్మల్గా 5 రికార్డ్స్ అంటే ఎంతవరకు, అంతే కదా. నేనేమన్నాను, ఆర్డర్ ఐడి టైస్ అన్నాను. టైస్ అనగానే ఏమవుతుందంటే, ఈ ఏదైతే ఆర్డర్ బై క్లాస్లో మనకు ఆర్డర్ డేట్ ఉంది కదా, ఈ డేట్తో ఉన్న రిమైనింగ్ రికార్డ్స్ అన్నీ వస్తాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 10 పెట్టి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను టాప్ 10 అన్నాను అనుకో, ఇన్ కేస్ ఇప్పుడు టాప్ 10 అన్నాను. ఇప్పుడు రన్ చేస్తే చూడండి 11 రికార్డ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి, సో ఫస్ట్ టాప్ 10నే తీసుకొచ్చుకుంటుంది. టాప్ 10 తెచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆర్డర్ బై క్లాస్లో డేట్ ఏముంది, ఇది ఉంది, ఆర్డర్ డేట్ అనేది ఉంది. సో ఈ డేట్తో ఉన్న రిమైనింగ్ రికార్డ్స్. సో లిటరల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే లాస్ట్ రికార్డ్ వస్తుందో ఆ రికార్డుకి సంబంధించిన ఆర్డర్ బై క్లాస్ ఇంకా ఏమన్నా ఉన్నాయనుకో అవి కూడా తీసుకొచ్చుకుంటాం, టైస్ విత్ అనే ఆప్షన్. ఓకేనా, ఇది మీకు అర్థం కాకపోయినా ఓకే ఫైన్, వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాప్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఆర్డర్ చేసిన డేటా మీద నీకు పర్టికులర్ నెంబర్ ఆఫ్ రోసే కావాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు టాప్ 5 రికార్డ్స్, టాప్ 10 రికార్డ్స్ ఇలా తెచ్చుకోవచ్చు. లేదు నాకు ఇంత పర్సంటేజ్లో నాకు డేటా కావాలి అనుకున్నప్పుడు టాప్ 1%, టాప్ 10% అట్లా. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ ఆల్రెడీ మీకు అక్కడ టైప్ చేసి చూపించాను కదా, పర్సంటేజ్ ఇది ఇది తీసేయండి, కన్ఫ్యూజన్ అవసరం లేదు. టాప్ 10%, టాప్ 10% అంటే మనకి మొత్తం 830 రోస్ ఉన్నాయి టేబుల్లో. 10% అంటే 83 రావాలి. ఇక్కడ చూడండి 83 రోస్, మెసేజెస్లో 83 రోస్ ఎఫెక్ట్.
ఓకేనా? ఇది మెయిన్ ఏందంటే టాప్ కీవర్డ్ తర్వాత పర్సంటేజ్ కూడా తెచ్చుకోవచ్చు. నంబర్ ఆఫ్ రోస్ ప్లస్ పర్సంటేజ్. ఈ 2 ఆప్షన్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. బట్ టై విత్ అనే ఆప్షన్ ఏందంటే ఒక్కోసారి మనం ఈ ఆర్డర్ డేటు లేంటి ఇలాంటివి పెట్టినప్పుడు ఇది ఒక ప్రైమరీ కీ కాలమ్ కాదు. దాంట్లో ఏందంటే అదే ఆర్డర్ డేట్‌లో మనకు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు ఒక ఆర్డర్ డేట్‌లో ఒకే డేలో ఒక 100 మంది ఆర్డర్ పెట్టారనుకోండి. మీరు ఆ ఆర్డర్ డేట్‌ని బేస్ చేసుకొని ఒక 10 ఎంప్లాయీస్‌ని తీసుకోవాలనుకున్నప్పుడు ఏ 10 ఎంప్లాయీస్ వస్తారో మనకు తెలీదు. ఎందుకంటే ఆర్డర్ బై ఆర్డర్ డేట్ అంటే మనకు 100 ఎంప్లాయీస్ వచ్చారనుకో ఒక డేలో టాప్‌లో. టాప్ 10 రికార్డ్స్ అంటే ఏంది? అందులో ఏ 10 అనేది చెప్పలేం కదా! ఆర్డర్ డేట్ అనేది అన్నిటికి ఒకటే ఉంటది. సో, ఆ ఎంప్లాయీస్ ఎలాగైనా అరేంజ్ అయ్యుండొచ్చనమాట. అలాంటి కేసుల్లో మనకి ఆహ్, డిటర్మినిస్టిక్ రిజల్ట్స్ అనేవి ఉండవు. లేదు నాకు ఒక పర్టిక్యులర్‌గా ఇలాగే గావాలి. ఆహ్, ఆర్డర్ డేట్‌లో ఉన్నాయి. వేరే ఏది మిస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఏందంటే టై విత్ అని పెడతాం. అప్పుడేమైతదంటే మనకు 10 రికార్డ్స్ వచ్చినా, ఆ 10థ్ రికార్డ్ మనకు లాస్ట్ రికార్డ్‌లో ఉన్న ఆర్డర్ ఐడీ, ఆర్డర్ డేట్ ఏదైతే ఉంటదో, ఆ రిమైనింగ్ పీపుల్ అందరిని పట్టుకొచ్చేస్తదనమాట. సో, అప్పుడు మనకేందంటే సమ్‌వాట్ కరెక్ట్ రిజల్ట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. బట్ ఓకే. ఫైన్. మీరు టాపు, పర్సెంటేజ్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్‌గా. అయితే ఇంకొక ఆప్షన్ ఏముంది మనకంటే ఇట్లా డేటా ఫిల్టర్ చేయడానికి ఆన్ టాప్ ఆఫ్ ఆర్డర్ క్లాస్‌లోనే డేటా ఫిల్టర్ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఏందంటే మనకి ఆఫ్‌సెట్ అండ్ ఫెచ్ అనమాట. సో, ఈ ఆఫ్‌సెట్ అండ్ ఫెచ్ ఎలా వర్క్ అయితదంటే సేమ్ ఇదే తీసుకో. సో, ఆఫ్‌సెట్ వన్ సెకండ్ జస్ట్ ఇంతవరకు ఓకే. డేటా వచ్చింది. నెక్స్ట్ ఏమంటానంటే నేను ఆర్డర్ బై ఏదైనా కాలమ్ నేమ్స్ మెన్షన్ చేద్దాం. లైక్ ఇందాకట్లాగే ఆర్డర్ డేట్ పెడదాం. ఆర్డర్ డేట్ డిసెండింగ్ పెడదాం. కామా ఆర్డర్ ఐడి కూడా మెన్షన్ చేద్దాం. సో, ఆర్డర్ ఐడి అనమాట. ఇది డేటా ఉంది నాకు. ఒక క్వెరీ రిజల్ట్స్ ఇలా వచ్చింది. ఇప్పుడు నాకేంది ఓన్లీ కొన్ని రికార్డ్స్ కావాలి. టాప్ 5, టాప్ పర్సెంట్ ఇలాగా ఈ ఫెచ్ నెక్స్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఆఫ్సెట్ 10 రోస్. ఓకేనా? ఆఫ్సెట్ 10 రోస్. ఆఫ్సెట్ అంటే ఏందంటే నాకు 10 రోస్ వదిలేసేయి. 10 రోస్ వదిలేసి ఫెచ్ 10 రోస్. అంటే ఏంది? ఆహ్, సారీ నెక్స్ట్ అన్నమాట. ఫెచ్ నెక్స్ట్ 10 రోస్. అంటే ఈ వదిలేసిన తర్వాత నెక్స్ట్ 10 రోస్ తీసుకోవాలి. ఫస్ట్ నేను ఇది నార్మల్‌గా రన్ చేస్తున్నా మీకు. ఇక్కడ చూడండి. ఈ డేటా మొత్తం ఒక ఎక్సెల్‌లో పెట్టుకుందాం. అంటే మనకు క్లారిటీ రావాలి కదా! దానికోసం. ఈ మొత్తం టెక్స్ట్ ఫార్మాట్‌లో పెడదాం. నాకిలా డేటా వచ్చింది. ఫైన్. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ వచ్చిన రిజల్ట్‌లో నుంచి 10 రోస్ వదిలేయమంటున్నా. ఆఫ్‌సెట్ 10 రోస్. ఆఫ్‌సెట్ అంటే నాకు ఫస్ట్ 10 రోస్ వదిలేసి నెక్స్ట్ 10 రోస్ తీసుకురమ్మంటున్నాను. దాని అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ 10 రోస్ అంటే ఇంతవరకు. ఈ 10 రోస్ వద్దు. ఈ 10 రోస్ స్కిప్ చేయమంటున్నాను. స్కిప్ చేసి నెక్స్ట్ 10 రోస్ తీసుకురమ్మంటున్నాను. ఓకే. నెక్స్ట్ 10 రోస్. ఇక్కడి వరకు రావాలి మనకి. మన అజంప్షన్ ప్రకారం ఏందంటే ఈ నెక్స్ట్ 10 రోస్ రావాలి. చూద్దాం. ఈ క్వెరీ రన్ చేసి మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ వచ్చిందో లేదో. సారీ. ఓకే. సింటాక్స్ మిస్ అయింది. ఓన్లీ 10 రోస్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఎన్ని రోస్ కావాలి? చూడండి ఇవి తీసుకున్నాను నేను. ఈ ఎక్సెల్ ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం.
మనకు మ్యాచ్ అవుతుందా లేదా? ఇదిగో 69, 64, 65, 66 ఇట్లా 58 వరకు. సో ఫస్ట్ 10 రోస్ స్కిప్ చేసాం. నెక్స్ట్ 10 రోస్ తీసుకొచ్చాం అనమాట. అంటే ఇది కూడా సేమ్ మన టాప్ టైపే. బట్ ఇందులో ఉన్న మనకు అడ్వాంటేజ్ ఏంటి? మనకు కావాల్సినన్ని రోస్ని మనం స్కిప్ చేయొచ్చు. సపోజ్ నాకు ఆర్డర్ చేసిన ఆర్డర్లో పెట్టేసాం. ఆర్డర్ డేట్ను ఆర్డర్ డేట్ను బేస్ చేసుకొని డేటా మొత్తం సార్ట్ చేసాం. ఈ సార్ట్ అయిన డేటాలో నాకు ఒక 10 రో ఫస్ట్ 10 రోస్ వద్దు. నెక్స్ట్ ఒక 50 రోస్ కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఆఫ్సెట్ 10 రోస్ ఫెచ్ నెక్స్ట్ 50 రోస్ అని చెప్పి పెట్టొచ్చు. ఓకేనా? లేదు, నాకు టాప్ లాగే వర్క్ అవ్వాలనుకున్నాను అనుకో, ఏం చేయొచ్చు? సింపుల్గా 0 రోస్ ఫెచ్ 0 రోస్, సారీ, ఆఫ్సెట్ 0 రోస్ ఫెచ్ నెక్స్ట్ 10 రోస్ ఓన్లీ. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. మనకు నార్మల్గా టాప్ కీబోర్డ్ లాగే వర్క్ అవుతుంది అనమాట. అంటే ఏమీ స్కిప్ చేయకుండా చేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి ఎక్కడ పేస్ట్ చేస్తాను ఈ డీటెయిల్స్. 74, 68 వరకు. ఓకేనా? సేమ్. ఇది టాప్ లాగే. బట్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంది మనకి? మనకి కావాల్సినన్ని రోస్ని మనం స్కిప్ చేయొచ్చు. ఓకేనా? లిటరల్ చెప్పాలంటే మనకి టాప్ కంటే కూడా ఇదే స్టాండర్డ్ అనమాట. ఓకేనా? దీన్ని యూజ్ చేసి మనం ఇంకా సింపుల్గా డేటా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు టాప్లో మనకు ప్రాబ్లం ఏంది? లైక్ ఇది ఒక పర్టికులర్ ఆర్డర్లో వస్తుందా రాదా ఇలాంటివి ఉంటాయి. బట్ ఇది స్టాండర్డ్ మనకి ఆఫ్సెట్ ఫెచ్ అనేది. ఇది 2012 వర్షన్ నుంచి మనకి అవైలబుల్గా ఉంది. ఓల్డర్ వర్షన్స్లో ఇది పనిచేయదు. బట్ ఇప్పుడైతే అందరూ 2012 పైనే ఉన్నారు కాబట్టి ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు టాప్ ఎప్పుడు ఇదంటే ఇన్ కేస్ ఇప్పుడు నాకు సమ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం కానీ లేదంటే టైస్ విత్ అన్న ఆప్షన్ యూజ్ చేయాలనుకో, అది మనకి ఇందులో లేదు. ఆఫ్సెట్ ఫెచ్ అనే దాంట్లో ఉండదు. సో అలాంటప్పుడు మనం టాప్ కీబోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు, జస్ట్ నాకు కొన్ని రోస్ ఏదన్నా స్కిప్ చేయాలి అనుకున్నాను అనుకో, స్కిప్ చేసి తర్వాత నాకు మిగిలిన రోస్ తెచ్చుకోవాలనుకుంటే, సో అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఫెచ్, మీన్ ఆఫ్సెట్ ఫెచ్ అనే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. సో ఇది మనకి మెయిన్ ఏంటంటే ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ ఇన్ వన్ సెలెక్ట్ కొరి అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటాడు? బాలాగారు కొంతమంది లిమిట్ ఆఫ్సెట్ అని పెడతారు కదా. అవును. లిమిట్ పర్పస్ ఏంటి? లిమిట్ కూడా ఇలాగే మనకు ఆఫ్సెట్ లాగే అనమాట. అది కూడా లిమిట్ కొన్ని రోజే లిమిటెడ్ టాప్ సైడ్ అనమాట. యాక్చువల్గా అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సేమ్ ఇదే ఇప్పుడు లిమిట్ టు 10 రోస్, లిమిట్ టు సమ్ పర్సంటేజ్ ఇట్లా. ఒకసారి ట్రై చేయండి. మీకు అక్కడ ఏం దొరకకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను అది లిమిట్ అనే ఆప్షన్. మీకు అది అవసరం అయితే యూజ్ అవుతుంది అంటే కనుక నాకు చెప్పండి, నేను చూసి చెప్తాను అది. ఓకేనా? ఇప్పుడు ఒక కొరీని ఏంటంటే ఎలాగైనా రాసేయచ్చు. మనకు అల్టిమేట్గా సేమ్ రిజల్ట్ రావాలి, ప్లస్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉండాలి. అదే మన మెయిన్ అవును. ఎయిమ్. ఓకేనా? ఈ టాప్, ఆఫ్సెట్, ఫెచ్ ఇవన్నది ఏంటంటే కొంచెం నెక్స్ట్ అన్నట్టు. బట్ మెయిన్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇది. దీని లోపల ఉండే ఇవి ఇది ఏంది లైక్ టాప్ అయినా, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్సెట్, ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆర్డర్ బై క్లాస్లో ఉండే ఫిల్టరింగ్ కండిషన్స్ ఇవి, ఈ టూ. నెక్స్ట్ సెలెక్ట్లో మనకేముంటుందంటే లైక్ డిస్టింక్ట్ అనేది యూజ్ చేయొచ్చు మనం. డిస్టింక్ట్ పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది? మనం ఇందాకలు ఇప్పుడు కౌంట్ ఆఫ్ స్టార్ అన్నాం. అదొక ఎక్స్ప్రెషన్ అన్నట్టు. అంటే ఒకటి మనం డిరైవ్ చేస్తున్నట్టు కదా ఎక్స్ప్రెషన్స్ అంటాం దాన్ని. ఓకేనా? ఇలాగ. ఇది మెయిన్‌కి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. బట్ ఇవి చెప్పాల్సిన అవసరం లేదు మీరు. మెయిన్ ఏందంటే ఆళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఇది మీ దగ్గర నుంచి. ఒక అలియాస్ కాలమ్స్‌ని మనం వేరు, గ్రూప్ బై, హావింగ్ ఇట్లా పెట్టలేము కానీ ఆర్డర్ బైలో ఎలా పెట్టగలుగుతున్నాం. మీకు ఇది అర్థమైందంటే ఈ అర్థమైపోయినట్టు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది. అది మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈ డిస్టింక్టివ్ వచ్చేసి ఏంటంటే నిన్న మనం చూసాము అగ్రిగేట్ ఫంక్షన్స్. సెలెక్ట్ టేబుల్ ఏదో క్రియేట్ చేసినట్టు టేబుల్ 1 ఇది వేరే డేటాబేస్‌లో మన డేటాబేస్‌లో క్రియేట్ చేసింది.
వన్ ఇప్పుడు నాకు ఈ టేబుల్ ఉందనుకోండి. 1A 1000, 2B 2000, మళ్ళీ 1A 2000, అంటే నాకు ఇక్కడ ఒక డూప్లికేట్ రోస్ ఉన్నాయి. సో ఇది ఒక రిజల్ట్ సెట్. అంటే మనం ఒక పెద్ద క్వరీ రాసిన తర్వాత ఇలా డేటా వచ్చింది అనుకో, ఇందులో మనకి డూప్లికేట్ రోస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం సింపుల్గా ఏంటంటే డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఈ డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ డూప్లికేట్ రోస్ ఏమున్నాయో అవి యూనిక్ రికార్డ్స్ మాత్రమే చూపిస్తాయి. ఇది ఒక ఆప్షన్. బట్ నిన్న అగ్రిగేట్ ఫంక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను. కొంతమంది ఇంటర్వ్యూలు ఏమంటారంటే వితౌట్ యూజింగ్ డిస్టింక్ట్ ఫంక్షన్ హౌ వీ విల్ షో ఓన్లీ యూనిక్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్ అంటాం. టేబుల్లో నుంచి ఓన్లీ యూనిక్ రోస్ని ఎలా చూపిస్తారన్నమాట. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? రో మొత్తం డూప్లికేట్ ఉంది. ఏవైతే కాలమ్స్ మనం సెలెక్ట్ లిస్ట్లో చూపిస్తున్నా అవి మొత్తం ఎక్కడన్నా మనకు డూప్లికేట్ ఉన్నప్పుడు మనం గ్రూపింగ్ అప్లై చేస్తాం. గ్రూప్ బై ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఐడి, నేము, శాలరీ, ఈ 3 కాలమ్స్ పెడతాను నేను. ఇప్పుడు చూడండి, ఇలా కూడా నాకు ఎలిమినేట్ అంటే యూనిక్ రో చూపించవచ్చు కదా. డిస్టింక్ట్ కీవర్డ్ కాకపోయినా సరే మనం గ్రూప్ బై కూడా చూపించవచ్చు. దాంట్లో నుంచి నాకు కావాల్సిన కాలం సెలెక్ట్ చేసుకుంటాం. సో చాలా మంది ఏమనుకుంటారంటే గ్రూప్ బై పెడితే కంపల్సరీగా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉండాలనుకుంటారు. లేదు, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటంటే మనకు అవసరమైన మనం తెచ్చుకుంటున్నాం అంతే రిజల్ట్ సెట్లో నుంచి ఇక్కడ. సో గ్రూప్ బై తర్వాత నీకు ఏ కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సెలెక్ట్ లిస్ట్లో నీకు కావాల్సిన సెలెక్ట్ కాలమ్స్ పెట్టుకోవచ్చు అంతే. అంతేగాని ఇప్పుడు గ్రూప్ బై పెట్టామని సమ్మే ఉండాలి, కౌంటే ఉండాలి, అలాంటివి ఉండదు. ఫ్రమ్లో డేటా వస్తుంది మనకి టేబుల్లో నుంచి, వేర్లో ఫిల్టర్ చేస్తాం. గ్రూప్ బైలో గ్రూపింగ్ అనమాట. ఏ కాలమ్స్ని బేస్ చేసుకొని గ్రూప్ చేయాలో ఆ గ్రూపింగ్ అవుతుంది అంతే. ఇక నా గ్రూపింగ్ అయింది, నాకు అన్ని కాలమ్స్ కావాలి తెచ్చుకున్నా. లేదు నాకు ఓన్లీ పర్టికులర్ కాలమ్సే కావాలి, ఐడి కావాలి, నేమ్ కావాలి, అవి కూడా తెచ్చుకుంటాం. బట్ ఏదైతే ఇప్పుడు గ్రూప్ బై పెట్టినప్పుడు ఇక్కడున్న కాలమ్స్ కంపల్సరీగా ఇక్కడ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదన్నా వేరే కాలం ఏమన్నా పెట్టాను అనుకో, సంథింగ్ ఐడి, ఇది కాదు, టేబుల్లో నుంచి లేదంటే ఒక పని చేద్దాం, ఇక్కడ శాలరీ తీసేద్దాం, అవుట్పుట్లో ఏమో శాలరీ అనే కాలం పెడదాం. ఇప్పుడు చూడండి, శాలరీ అనే కాలం ఇన్వాలిడ్ అని వస్తుంది. ఎందుకని? ఇది గ్రూపింగ్లో పెట్టకుండా మనం వాడుతున్నాం అనమాట. అది తప్పు. మనం ఏంటంటే ఇక్కడ ఉన్న కాలమ్స్లో నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతేగాని ఇక్కడ యూజ్ చేసిన కాలమ్స్ ఇక్కడ లేదనుకో అప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. సెలెక్ట్ లిస్ట్లో ఉన్న కాలం కంపల్సరీగా మన గ్రూప్ బైలో ఉండాలి. రివర్స్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ బైలో ఉన్నాయి లేకపోయినా పర్లేదు మళ్ళీ, బట్ సెలెక్ట్ లిస్ట్లో మాత్రం పెట్టాలి అంటే ముందు గ్రూప్ బైలో ఉండాలి. అది అర్థమైందా? సో మీరు ఇంత కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ డిస్టింక్ట్కి మనకి రీప్లేస్మెంట్ ఏంటంటే గ్రూప్ బై అంతే. ఓకేనా? ఇవన్నీ ప్రాక్టీస్ చేసి వాల్యూస్ అనే పక్కన కూడా యూనిక్ రికార్డ్స్ తీసుకొస్తుంది అన్న. వాల్యూస్ అని కూడా ఒకటి ఉంటుంది కదా. లేదు, వాల్యూస్ అనేది ఏంటంటే మనం డేటా ఇన్సర్ట్ చేయడానికి వాడతాం. ఉత్త వాల్యూస్ ఫంక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనుకుంటా. వాల్యూ లేదు, అదేదో పవర్ బిఐ ఫంక్షన్ అయి ఉంటుంది. ట్యాక్స్ ఫంక్షన్ లో మాకు వాల్యూ అని వాడతాం మేము. ఓకే ఓకే, అది డిఫరెంట్. డాక్స్ ఫంక్షన్స్ డిఫరెంట్. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి ఒక సెలెక్ట్ కొరీ క్లాజెస్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పు. బ్రో మీరు ఇందాక స్క్రిప్ట్ పంపారు కదా, అది నేను రన్ చేస్తుంటే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఒకసారి మీ స్క్రీన్ స్క్రీన్ షేర్ షేర్ చేస్తాను.